ఒకవేళ సునంద ఎవరితోనైనా ఫోన్ చేయించి నాలా మాట్లాడిస్తోందంటవా? నువ్వు చెప్తేనే వెళ్ళాలా? ఈ ఇల్లేమైనా మీ తాత సొత్తా ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పడానికి? అయితే ఎలాగే ఇక్కడే ఉండు. ఉంటాను. సుబ్బు, ఎవరు తాళం పగలగొట్టారు? సత్తే డోరేరా. అరే పారిపోండ్రో, మనల్ని చంపేస్తారా? పడుతున్నాడు, నేనే ఊరికలాగా చస్తుంటే. రేయ్ ఆపండ్రా, రేయ్ ఆపండ్రా, రేయ్.
అన్నా 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 తొందరగా పోనీ అన్నా. రేయ్ రేయ్ ఎక్కడికి రా అది పారిపోతున్నావు? కాదు సార్. దిగరా. సార్ నా మాట వినండి సార్. రేయ్, సార్ నేను చెప్పేది నువ్వు ఆ వినండి సునంద సార్. మనిషివేనా? మళ్ళీ ఏం ప్లాన్ చేసింది రా అది? చెప్పరా చెప్పు. రేయ్, ఆగండి. రేయ్, వదలరా. మాస్టరు పొద్దుటి నుంచి బేరా లేక ఖాళీగా కూర్చున్నాం ఇక్కడ. రాక రాక ఇతను వచ్చి ఆటో కావాలని అడిగితే మధ్యలో నీ గొడవ ఏంటి? ఏ తప్పుకో, ఇది నీకు సంబంధం లేని విషయం. ఆటో డ్రైవర్ని ఇక్కడ. ఇతను నా గిరాకీ. ఒక్కసారి ఆటో ఎక్కితే వాళ్ళని ఇంటికాడ సురక్షితంగా దిగబెట్టడం నా బాధ్యత. ఏ ఇది నీకు సంబంధం లేని విషయం అని చెప్పానా? అనవసరంగా తలదూర్చుకో. నా కస్టమర్ని పట్టుకుని కొడుతూ నాకు సంబంధం లేదంటావేంటి? మీటర్ తిరిగింది ఇక్కడ. విసిగించకుండా మర్యాదగా తప్పుకోవా. అన్నా వీడు మంచోడు కాదన్నా, రేయ్, కాపాడన్నా. ఎవడ్రా మంచోడు కాదు? అన్నా, మా ఇంట్లోకి దూరి ఆ? రేయ్, ఏయ్, ఆగవయ్యా. చూడ్డానికి పెద్ద మనిషిలో ఉన్నావు. ఇవేనా నువ్వు చేసే పనులు? నీకేం తెలీదు, నువ్వు ఉండవయా. ఇంకా ఏం తెలియాలయ్యా కళ్ళారా చూస్తుంటేను. నడి రోడ్డు మీద ఒక అమ్మాయికి నువ్వు ఒంటరిగా చేసుకొడుతున్నావు. సిగ్గులేదా నీకు? నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. ఇప్పటిదాకా చాలా పద్ధతిగా చెప్పాను. వినకపోతే నా పద్ధతిలో చెప్పాల్సి ఉంటుంది. చూడు, వాడు తాళం పగలగొట్టి నా ఇంట్లోకి దూరాడు. తెలియకుండా మాట్లాడద్దు. మరి నువ్వు వాళ్ళ మనిషిని ఎత్తుకెళ్తే వాళ్ళు అట్టని పనులే చేస్తారు. ఏ నీతో మాట్లాడనవసరం, పక్క తప్పుకో. తప్పుకోకపోతే సుబ్బు వదలరా వదలరా. వదలవయ్యా. రేయ్, వదలు. ఎవరవా నువ్వు? ఆగు సుబ్బు. రేయ్, నువ్వు కూడా సునంద మనిషివేనా? ఆ? అవును. అయితే ఏంటి? ఆ వదలనరా. నిన్ను వాడిని ఆ సునందని సుబ్బు, ఎవరిని వదలనరా. పద పద. పో. వేలు చూపిస్తే భయపడేంత చిన్నపిల్లలు ఎవరు లేరు ఇక్కడ. వెళ్ళండి వెళ్ళండి. రేయ్, పద సుబ్బు. ఏంట్రా వాడు? వెళ్ళవయ్యా. ఛ, పొద్దున్న లేచి ఎవడ మొహం చూశాను. వచ్చిన ఒక్క బేరం పోయింది. అన్నా 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 ఏమైందన్నా? నీకేం కాలేదుగా? ఆ సుబ్బు నేనే కొట్టలేదు ఆ కదా. సుబ్బు నేనేం కొట్టలేదుగా? అదృష్టం బావుండి తప్పించుకున్నాను కానీ దొరికితే చంపేసుండేవాడు. అయినా మీరేంట్రా నన్ను వదిలేసి మీ పాటికి మీరు పారిపోయారు? ఆ? అన్నా అది ఎరా, ఎందుకు ఆ పారిపోయారు? సుబ్బుని చూడగానే వణుకొచ్చేసిందన్నా. మేమేం చేస్తున్నాం కూడా మాకు అర్థం కాలేదన్నా. ఏడ్చారులే. అమ్మగారు ఉన్నారా? ఉన్నారు పదన్నా. రే దద్దమ్మలారా, ఒక్క పని సరిగ్గా చేయడం చేత కదారా మీకు? అయినా తాళం వేసుంది కదా అని పగలగొట్టి లోపలికి వెళ్ళిపోవడమేనా? వాళ్ళెప్పుడు వెళ్లారు, వెళ్ళిన వాళ్ళు ఎప్పుడు తిరిగొస్తారని కొంచెమైనా ఆలోచించకర్లా? మరీ ఇంత మట్టి బుర్రలేంట్రా? పోనీ పోయిన వాళ్ళు ఏదైనా సాధించుకొచ్చారా అంటే అదీ లేదు. ఇంకెందుకురా నేను మిమ్మల్ని పోషించడం? ఆ? ఛ! ఇంతకీ మీరు ఇల్లంతా వెతికారా లేదా? వెతికామమ్మా. సూర్యబాబు ఆ ఇంట్లో లేడు. వేరే ఎక్కడో దాచిపెట్టుంటారు. అదే ఎక్కడనే తెలియట్లేదమ్మా. సరే, మీరు మాత్రం వాణ్ణి జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి. వాడు వేసే ప్రతి అడుగు నాకు తెలియాలి. వాడు ఎక్కడికి వెళుతున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎవరెవరితో మాట్లాడుతున్నాడో అన్నీ నాకు తెలియాలి. ఈసారి ఎలాంటి తేడా జరిగినా ముందు మిమ్మల్ని చంపేస్తాను నేను. అర్థమైందా? అర్థమైందమ్మా. వెళ్ళొస్తాం.
అమ్మా ఒక విషయం చెప్పడం మర్చిపోయానమ్మా. ఏంటో చెప్పు. ఇందాక సుబ్బు ఇంటికి వెళ్ళినప్పుడు మాతో పాటు ఇంకొకడెవడో వచ్చాడమ్మా. సుబ్బు మమ్మల్ని తరిమినప్పుడు వాడు కూడా మాతో పాటు పరిగెత్తాడమ్మా. బహుశా సుబ్బు అతన్ని పట్టుకుని ఉండొచ్చమ్మా. మీతో పాటు ఇంకెవడో వచ్చాడా? ఎవడ్రా? సుబ్బు ఇంటికి దొంగచాటుగా వెళ్లాల్సిన అవసరం ఇంకెవరికుంటుంది? ఇతనేంటి ఇక్కడికి వచ్చాడు? నేను చెప్పింది ఇతని గురించేనమ్మా. అజయ్, ఇలారా. ఈ గాయాలేంటి? ఆంటీ అది గంగిరెడ్డి చెప్తోంది నిజమేనా? నువ్వు ఆ సుబ్బు దగ్గరికి వెళ్ళావా? మొత్తం దానికేమైనా? అజయ్, అయ్యో ఏమైందిరా? ఈ గాయాలేంటి? రక్తం కూడా వస్తుంది. ఏమైందిరా? మళ్ళీ ఏ గొడవకెళ్ళొచ్చావురా? ఎందుకు ఇలా చేస్తున్నావురా? ఆ, వాడికి వేరే పనే ఉంది గనక ఇంట్లో ఉంటూ మెక్కి తినడం, బయటికి వెళ్లి తన్నులు తినడం. దండగ బ్యాచ్. ఏంటజయ్ ఇది? చూడు అక్కెంత బాధపడుతోందో. అయినా నీకెందుకమ్మా ఈ గొడవలు? ఆ సుబ్బు గురించి నీకు తెలీదు. వాడొక రాక్షసుడు. సుబ్బు ఏంటి సునంద గారు? మన అజయ్ని గాయపరిచింది ఆ సుబ్బునే వైదేహి. నేను సూర్య ఎక్కడున్నాడో కనిపెట్టడానికి మనుషుల్ని పంపాను. అది తెలుసుకొని అజయ్ కూడా మనకి తెలియకుండా సుబ్బు ఇంటికి వెళ్ళాడు. రేయ్, నీకెందుకురా ఈ గొడవలన్నీ? ఆ సుబ్బు నీచుడని తెలుసా కూడా ఎందుకెళ్ళావురా? నీకేదైనా అయితే నా పరిస్థితి ఏంటో ఆలోచించావా? అది కాదక్కా. మాట్లాడకు. మాట్లాడొద్దు. చూడ్రా చూడ్రా ఎలా కొట్టాడో. అయ్యో, పద పద హాస్పిటల్కి వెళ్దాం. అవును, ముందు హాస్పిటల్కి వెళ్ళండి. మూర్తి గారు చూస్తారేంటండి? వాళ్ళ కోసం బండి అరేంజ్ చేయండి. అలాగే మేడం. వెళ్ళండి. రండి బాబు. వెళ్ళండి. ఇంకేం చేస్తున్నారా ఇక్కడ? వెళ్ళండి. ఈ మాత్రం దానికి హాస్పిటల్ దాకా ఎందుకక్కా? రక్తం కారుతుంటే ఈ మాత్రం దానికంటావేంట్రా? నోరు మూసుకొని పద. ఏదైనా చేయాలనుకునే ముందు ఆలోచించి చెయ్యాలి. నేనిలా జరుగుతుంది అనుకోలేదక్కా. మనకు సునంద్ గారు సాయం చేశారు కదా, మనం కూడా ఏదైనా సాయం చేస్తే బాగుంటుందని ఆలోచించాను. సాయం చేయాలనుకోవడం తప్పు కాదురా.
కానీ మనం అది చేయగలమా లేదా అని కూడా ఆలోచించాలి. నిన్న సుబ్బు ఏదైనా చేస్తే నాకు దిక్కెవర్రా? ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేయకు, సరేనా? సారీ అక్క, ఇంకెప్పుడు నిన్ను ఇబ్బంది పెట్టను. అయ్యో, పద తొందరగా వెళ్ళండి అమ్మా. వెంకటాద్రి సార్ వీళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళు. అలాగే సార్. పద. వెళ్ళండి అమ్మా. అదేంటమ్మా సుబ్బు అజయ్ని అలా కొట్టాడు? కొట్టడం కాదు మూర్తి గారు, చంపేసుండాల్సింది. పీడ విరగడైపోయేది. అలా అంటారేంటమ్మా? అతనేం చేశాడు? మనకేదో సాయం చేయాలని పాపం అతను ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు. మూర్తి గారు, మీకు అజయ్ గాడి గురించి పూర్తిగా తెలీదు. వాడో మేకవన్నె పులి. చూడ్డానికి అమాయకంగా వెర్రోళ్లా ఉంటాడు గాని వాడి ఆలోచనల్లో ఉన్న అరాచకత్వం గురించి మీకంచనా లేదు మూర్తిగారు. వాడు మనకి సాయం చేయడం కాదు, మనింట్లో ఉంటూ మనల్నే వెన్నుపోటు పడవాలని చూస్తున్నాడు. నేను వైదేహిని పావులా ఉపయోగించి ఆ సుబ్బుగాణ్ణి నా కాళ్ల దగ్గరికి రప్పించుకోవాలని చూశాను. కానీ అజయ్ గాడు నా ఇంట్లోనే గోతులు తవ్వడానికి చూస్తాడని ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఏమైందమ్మా? ఎందుకు అతని మీద మీకంత కోపం? ఏమైందంటే ఏం చెప్పమంటారు మూర్తిగారు? ఇన్నాళ్ళు నా కూతురు చెప్పిందే నిజమని నమ్ముతూ వచ్చాను. కానీ ఆ గుడ్డి నమ్మకం నన్ను నట్టేట ముంచే పరిస్థితికి తీసుకొచ్చింది. శశి కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి సూర్య కాదు మూర్తిగారు, అజయ్ గాడు. నిన్నే నాకు ఈ విషయం తెలిసింది. వామ్మో, ఈ విషయం ఈవిడికెలా తెలిసింది? నా కూతురు చేసిన వెధవ పని తెలియక వెర్రిదానిలాగా వీణ్ణి తెచ్చి ఇంట్లో పెట్టుకుని మేపుతున్నాను. రక్తం మరిగిపోతోంది మూర్తిగారు. అయినా నా కూతురు ఇంత నీచమైన పని చేస్తుందని నేను అనుకోలేదు. దాని జీవితం బావుండాలని నేను నానా కష్టాలు పడుతూ ఉంటే అది మాత్రం ఇలా బజార్ దానిలాగా బిహేవ్ చేస్తోంది. ఛ! ఈ విషయం బయటికి తెలిసిందనుకో పరువుంటుందా? నేను ఊరేసుకొని చావాలి మూర్తిగారు. ఈ విషయం తెలిసి కూడా మీరు మౌనంగా ఉన్నారేంటమ్మా? శశమ్మని నిలదీయచ్చు కదా. ఎలా మూర్తిగారు? ఇన్నాళ్ళు నాకు భయపడే కదా శశి ఈ నిజం దాచింది. ఇప్పుడు నాకు తెలిసిపోయిందంటే తనలో ఆ భయం పోయి ఏమైనా చెయ్యొచ్చు అనే ధైర్యం పుడుతోంది. ప్రేమ అన్న పదానికి ధైర్యం యాడైతే ప్రపంచంలో ఎవ్వరికైనా దాన్ని జయించే శక్తి ఉండదు. నా కూతురు అజయ్ గాన్ని తీసుకొని ఉడాయించిన ఆశ్చర్యం లేదు. అందుకే నాకు నిజం తెలుసన్న విషయం దానికి తెలియకూడదు. ఇది మనిద్దరి మధ్య ఉండాలి. నేను అజయ్నేమైనా చేస్తానేమోనన్న భయం శశిలో ఉన్నప్పుడే ఆ అజయ్ గాడి పీడ విరగడైపోవాలి. నిజమేనమ్మా, కాని శశమ్మ కడుపులో బిడ్డకి తండ్రి తను కాదన్న విషయం సూర్యకి తెలుసు కదమ్మా. మరి అతను పెళ్లికెలా ఒప్పుకుంటాడు? ఒప్పించాలి మూర్తిగారు, ఏదో ఒకటి చెప్పి ఒప్పించాలి. అవసరమైతే శశి కడుపులో బిడ్డ ఉందన్న విషయం సూర్యకి తెలియకుండా జాగ్రత్త పడాలి. శశి కడుపు పెరక్క ముందే పెళ్లి చెయ్యాలి. ఒకసారి పెళ్లి జరిగితే తర్వాత తెలిసినా పర్వాలేదు, ఏదోలాగా సూర్యకి నచ్చ చెప్పి అవసరమైతే వాడి కాళ్ల మీద పడైనా కాపురం చేయడానికి ఒప్పిస్తాను. అంతేకాని సూర్యని ఆ నేలకి మాత్రం దక్కనివ్వను. అదే గనక జరిగితే నేను పడ్డ శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరవుతుంది మూర్తిగారు. ఛ! అన్ని సమస్యలే ఒకదాని వెంట ఒకటి. ముందు అజయ్ గడి పీడ వదిలించుకోవాలి. నా కూతురికి కడుపు చేసి నా ఇంట్లో నా కళ్ళ ముందే దర్జాగా తిరుగుతున్నాడు. వాణ్ణి చూస్తేనే ఒళ్ళు కంపరంగా ఉంది మూర్తిగారు. సమయం రానివ్వండి, సమాధి చేసి పారేస్తాను వాణ్ణి. అయిపోయింది. ఇంకా శశమ్మ అజయ్ కలవటం అసాధ్యం. ఓ అమ్మో,
ఈ విషయం నాకు తెలిసిన విషయం ఆమెకు తెలుసుంటే నా చావు వార్త ఇప్పటికే నలుగురికి తెలుసుండేది. బ్రతికిపోయాడ్రా దేవుడు. కొంచెం తలదించన్నా. రే చిన్నా, అయినదా? వస్తుండానన్నా. మ్మ్. అరే చిన్నా, అన్నా ఫోటోలు తీసినాడా? ఫోటోలు తీసినాడన్నా. రాజు, అయ్యా రేపు పొద్దున్నే పేపర్లో ప్రకటన రావాలా? అలాగేనయ్యా. మ్మ్. పెద్దయ్య, ఇప్పుడు ప్రకటన ఇవ్వటం అంత అవసరం అంటారా? నాకెందుకో కొంచెం భయంగా ఉందయ్యా. అదేంటి రాంజీ, ఇందులో భయపడాల్సిందేముందిరా? శ్రీరామ్ కుటుంబంలో ఎవరైనా ఈ ప్రకటన చూస్తే వాళ్ళు వస్తారు కదరా, అది కూడా మనకు సంతోషమే కదా.